హాయ్ ఫ్రెండ్స్, చూసేద్దాం రండి. ఈరోజు చిన్నపిల్లల కోసం ఉగ్గు ఎట్లా తయారు చేసుకోవాలి అంటే బయట ఫుడ్ కాకుండా నెస్టమ్మో వీటన్నిటికంటే ఇది చాలా మంచిది. హోమ్ మేడ్ అండ్ హెల్దీ ఫుడ్ అనమాట పిల్లలకి, అండ్ ఈజీ డైజెషన్ కూడా అవుతుంది. సో దానికోసం మనం ఇది ట్రై చేస్తున్నాము. సో దానికోసం ఫస్ట్ పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అది మెల్ట్ అయిన తర్వాత దానిలో కొంచెం మకానా అనేది యాడ్ చేసుకొని వేపుకోవాలన్నమాట. మకానా ఏం వేపినయే ఉంటాయి కానీ కొంచెం మళ్ళీ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే చాలా బాగుంటుంది, కరకరలాడుతుంది. అండ్ ఒక గ్లాస్ ఏమో అటుకులు తీసుకున్నాను. అటుకులను కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చి కొంచెం గట్టి విరిగేటట్టుగా కరకరలాడేలాగా మనం వేపుకోవాలన్నమాట. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాదము అండ్ ఇదేంటి కాజు, ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాను. సో రెండింటిని వేపుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, అవన్నిటిని ఓ దగ్గర పెట్టుకున్నాను. వాటన్నిటిని మిక్సీ చేసుకునేసరికి ఇట్లా పౌడర్ అయిపోయింది. ఈ పౌడర్ని నేను తీసుకొని ఏం చేస్తున్నానంటే ఉగ్గు రెడీ చేస్తున్నాను. సో మీరు కూడా చూసేద్దరు రండి. దానికోసం ఒక గిన్నెలోని ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకొని బాగా మరగబెడుతున్నాను. పక్కనే వేరే చిన్న బౌల్లోకి మళ్ళీ మనం ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో దానికి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది పౌడరు. దాన్ని తీసుకొని ఉండలు అనేవి లేకుండా బాగా గిన్నెలో 2 స్పూన్లు వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. మనం రాగి పిండికి ఎట్లా అయితే ఉండలు లేకుండా తయారు చేస్తామో అట్లాగే తయారు చేసుకోవాలి దీనికి కూడా. లేదంటే ఉండలు ఉన్నట్టయితే పిల్లలు తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది, బాగుండదు కూడాను. సో తర్వాత అది ఎప్పుడైతే కలిపి పెట్టుకుంటామో ఆ మరిగే నీళ్ళలోనే బాగా యాడ్ చేసేసుకుంటాం మనము. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా స్టిర్ చేయాలి. చూడండి అది ఎట్లా పల్చగా ఉందో, ఆ పల్చగా ఉన్న దాన్ని కాస్త మనం కొంచెం హై ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్లా 10 to 15 మినిట్స్ దాకా పెట్టుకొని బాగా కలిగి పెడుతూ ఉండాలి. ఉండలు ఏమీ ఉండకూడదు, ఫ్రీగా అయిపోవాలి. ఎందుకంటే పిల్లలు మింగాలి కదా, సో వాళ్ళు తినడం రాదు కదా. ఇది ఎప్పటి వరకు అంటే 1 year వచ్చేదాకా కూడా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి పళ్ళు ఉండవు కాబట్టి మింగేదానికి తేలిగ్గా ఉండాలి కదా. చూడండి కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చిందో. సో ఈ విధంగా వచ్చే వరకు మీరు దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని దించుకున్న తర్వాత బాగా చల్లారబెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత